హ్యాపీ మదర్స్ డే అమ్మ. నాకైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మా మమ్మీకి అయితే ఏ గిఫ్ట్ కూడా ఇచ్చింది లేదు. నేను మా మమ్మీనే నాకు ఎన్ని ఇచ్చిందంటే పుట్టినప్పటి నుంచి కూడా నాకు ఇప్పటి వరకు కూడా ప్రతిదీ మా మమ్మీ చూసేది. నేను పలాంది బాగుందంటే చాలు, నేను అడగకపోయినా నాకు తీసిచ్చేది. అదే అమ్మ ప్రేమ అంటారేమో బహుశా. అంటే నాకు కూడా ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే నేను కూడా అమ్మాయిని కాబట్టి ఆ వాల్యూ కానీ అది కానీ ఇంకా ఎక్కువ తెలిసింది నాకు. కానీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మా మమ్మీని చాలా అంటే చాలా మిస్ అవుతాను. బట్ రోజు ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు గిఫ్ట్ తీయాలా, ఇది తీయాలా, అది తీయాలని ఎప్పుడు ఆలోచన అయితే ఉండదు. సో ఇంకా ఆంధ్రాలో ఎలానో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ముందు రోజు అయితే నేను స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి రావాలని. సో అప్పుడే అనుకున్నా రేపు మదర్స్ డే కదా ఏమన్నా తీసుకెళ్దామనేది. సో అలానే బస్ స్టాండ్లో దిగి షాపింగ్కి వెళ్ళైతే మమ్మీ కోసం నేను ఫస్ట్ టైం గిఫ్ట్ తీసుకొచ్చాను. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నా ఫస్ట్ టైం మా మమ్మీ ఫేస్లో చాలా హ్యాపీనెస్ చూశాను. ఆ హ్యాపీనెస్కి నేను ఒక ఫిదా లాగా అయిపోయాను. సో ఇలా మీ మమ్మీకి మీరు ఈ మదర్స్ డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో విష్ యూ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మై లవ్ యూ మమ్మీస్.